అన్న వినబడుతుందా అన్న? వినబడుతుంది సార్. అన్న నా పేరు రామ్ కుమార్ అన్న. ఆ, అన్న మీరు ఏదో యూట్యూబ్ లో ఏదో వీడియోలు పెట్టిండ్రు అన్న చూసిన. సార్. మీ ఛానల్లో ఏదన్నా అది దీపం అని ఉంది అన్న పేరు. ఏందన్నా? అది ఛానల్ పేరు ఏదో పేరుంది అన్న, మర్చిపోయినా. ఏదో దీపం అని ఉంది, అది ఏమో పేరుంది. ఇందిరా దీపం అన్న. మాది ఇక్కడ తాండూరు అన్న, వికారాబాద్ డిస్టిక్. మీది కూడా అక్కడనే అన్న? మాది భాష సేమ్ మాలాకనే ఉంది. అక్కడదన్నా, కొడంగల్. కోడంగల్. మా తాండూరు పక్కన కందనే అన్న. సరే సరే అన్న, మీరు మంచి మనిషి లాక్కున్నారన్న. ఎందుకంటే మీ మాట తీరు అది చూస్తే మంచిగా అనిపిస్తుంది. అందుకంటే మాట తీరు బట్టి కూడా మనిషి మంచోడ కాదా కూడా చెప్పొచ్చు అన్నట్లు వెంటనే. మీరు మంచి మనిషిలాగా ఉన్నారు, అర్థమవుతుంది. అయితే అన్నది బైబుల్ మంచిగా చదువుతున్నట్టున్నారు అన్న. మీరు బైబుల్ మొత్తం చదివిండ్రా? ఫస్ట్ కి చదువుతున్నారా? 2 సార్లు చదివానన్న, మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. ఓకే ఓకే ఓకే. అయితే మీరు మంచి మనిషి ఉన్నారు, బైబిల్ మంచి చదువుతున్నారు, అర్థం అవుతుంది. కానీ ఎవరో తెలియక మిమ్మల్ని కొద్దిగా తప్పుదారి ఎవరో కావాలని చెప్పినట్టున్నారు. అయితే బైబిల్ ఇంకా ఆ కోణంలో కాకుండా కొద్దిగా మంచి కోణంలో చదివి తప్పకుండా మీరు ఖచ్చితంగా సత్యం తెలుసుకుంటారు. ఎందుకంటే మీరు మంచి మనుషులు ఉన్నారు. మీలాంటి మంచి మనుషులు ఎప్పటికీ అన్యాయం కానే కారు. దేవుడు కూడా మీకు అన్యాయం చేయడు. కాకపోతే మీరు మంచిగా మళ్ళొకసారి మంచి కోణంలో చదివింది తప్పకుండా మీరు మంచిగా తెలుసుకుంటారు. అంటే నేను కూడా ఫస్ట్ హిందూనే, క్రిస్టియన్ లాగా నేను కన్వర్ట్ అయినా. కాకపోతే నేను కూడా నా పేరు రామ్ కుమార్ అంటారు కందనిల్లా. ఎందుకంటే నీ మనసు ఏందో నాకు అర్థమైంది. మీరు చెప్తున్నప్పుడు నీ భాష అరే మా మనిషి ఉన్నట్టున్నారు అనుకొని, అందుకనే నాకు కాల్ చేయాలనిపించింది. మీరు ఎవరికి చెప్పకుండా నేను ఫోన్ చేసిన అట్లా కానీ ఎవరికి చెప్పకుండా, కానీ పర్సనల్ గా మీరు మళ్ళీ ఇంకొకసారి వేరే కోణంలో బైబిల్ చదివి చూడండి. కొత్త నిబంధన అని కూడా ఉంటది. ఆ కొత్త నిబంధన వరకు కూడా చదువుకుంటూ ఓన్లీ మీ మనసులో మీకే అర్థమవుతుంది అసలు నిజంగా బైబిల్ తప్ప ఒప్ప అనేది. నేను కూడా ఒకప్పుడు అట్లనే అనుకునేది, అరే ఈ క్రైస్తవులు, ఈ బ్రిటిష్ కొడుకులు మా దేశాన్ని సాగేయనికే ఆ ప్లాన్ తోని బైబుల్ ని తెచ్చిండ్రు, మమ్మల్ని నాశనం చేయడానికి అనుకుని నేను అట్లనే అనుకునేది. కానీ బైబిల్ చదువుతుంటే అర్థమైంది, అరే అది కాదప్ప ఇట్లా అని అర్థమైంది. నీ మనసు కూడా నీవే ఎవరికి చెప్పకుండా నీ అంతటి నీవు ఒకసారి వేరే కోణంలో కూడా ఒకసారి చదువు, కొత్త నిబంధన కూడా చదువు. అది నీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నీ మనసుకు నీవే ఒప్పుకో, కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మంచి మనిషి ఉన్నావు నువ్వు, నాకు అర్థమవుతుంది మాటలు వినంగానే. సేమ్ నా క్యారెక్టర్ లాగానే ఉంది, నువ్వు కూడా మంచి క్యారెక్టర్. అట్లనే కొద్దిగా అందుకే నీ మాటలు వినంగానే ఎందుకో ఫోన్ చేయాలనిపించింది. ఇప్పుడే చూసిన వీడియో, లైక్ కూడా పెట్టినా థ్యాంక్ యూ బ్రదర్ అని పెట్టినా. దానివల్ల కొద్దిగా వేరే కోణంలో కూడా కొద్దిగా చదివి చూడు, నిజమా వాస్తవం అనేది. ఎట్లా అన్న వేరే కోణంలో అంటే నాకు అర్థం కాలే. వేరే కోణం అంటే ఏ విధంగా దాన్ని చదవాలి అని కొంచెం చెప్తే ఆ విధంగా. వేరే కోణం అంటే నీ కొత్త నిబంధన వరకు పోలేవు కదా ఇంకా. మొత్తం కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం చదివినా సార్. దాంట్లో కొన్ని డౌట్లు ఉంటాయి, నేను చెప్తా సార్, కొంచెం రాసుకోండి. సరే సార్. ఎందుకంటే నేను కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, నేను వాస్తవం ఏంటో తెలుసుకున్నాను అట్లా. మీరు ఎట్లా తెలుసుకున్నారంటే ఎవరో చెప్పింది కాబట్టి మీరు తెలుసుకున్నారు. మీరు స్వయంగా నేను చెప్పిన వచనాలు మీరు చూసుకుంటారంటే అది మీకు అర్థమైపోతుంది. ఓకే ఓకే. నేను చదివినా మన ఇద్దరికి పరిచయం మంచిగా ఉండాలి. మనం ఖచ్చితంగా ఒక్క నిమిషం రాసుకుంటావు. ఎందుకంటే నువ్వు నా మనిషి ఉన్నావు, నా దగ్గర మనిషి ఉన్నావు. నాకు నీ భాష చూడంగానే నాకు ఫోన్ చేయాలనిపించింది. ఒక్క నిమిషం చెప్పు, అని నేను రాసుకుంటా. ఏది? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఏముంటదంటే, అపోస్తుల కార్యం రాసుకొని 9వ అధ్యాయం రాసుకోండి మీరు. 9వ అధ్యాయం 7వ వచనం రాసుకున్నారా? రాసుకున్నా. మళ్ళా అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో 9వ వచనం రాసుకున్నాండి. 9వ వచనం రాసుకున్నా. మీరేం రాసుకున్నారు సార్ ఇప్పుడు? అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 7వ వచనం ఒకటి, అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 9వ వచనం. సరే, ఈ 2 వచనాలు ఏముంటదంటే, సౌలుకు ఒక దర్శనం కలుగుతుంది. అవునవును. కలిగితే అతన్ని ఒక తోట ఏమంటాడు, నాతో ఉన్నవారు ఆ దేవుని ఒక స్వరము నేను మాత్రమే నిన్న వాళ్ళు వినలేరు అంటది. మళ్ళొక వచనంలోనేమో నాతో ఉన్నవారు ఆ స్వరము విన్నారు, అందరూ విన్నారు అని ఉంటది. అంటే అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళక నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే మెన్షన్ చేస్తే అలాంటి తప్పులు ఉండవు కదా. మనం ఊరికే మనం హిందువులము, భారతదేశంలో మనం ఎందుకు కొట్టుక సావాలి మనము?
ఆ, ఆ, అందరం సమానులుగా ఉండి అందరిని మంచిగా చూడాలి అంటాను నేను అంట. బైబిల్ ఏం కరెక్ట్. చెప్తుంటే నన్ను నమ్ముకుంటే మీరు పరలోకం పోతారు, నన్ను నమ్మకపోతే మీరు నరకానికి పోతారని చెప్తుంది. అయితే ఇక్కడ రెండు, మీరు ఫ్రీగా ఉన్నారన్న, ఇప్పుడు బిజీ ఉన్నారన్న? ఫ్రీగా ఉంటాను. ఒక్క నిమిషం ఆగు, నేను బైబిల్ ఏంది చూస్తాను సందర్భంగా. నేను కూడా బైబిల్ చదివినా, ఒక్క నిమిషము. ఎందుకంటే ఒక్క నిమిషము ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒక్క వచనమే చదువుకుందాము, ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపిస్తా. సార్ ఇది ఒక్కటి మనము కొద్దిగా చూద్దాం. ఒక్క నిమిషం ఆగు. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 7వ వచనంలో, వచనంలో, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. అంతే. పౌలు నేల మీద నుండి లేచి అంటే ఈయనకు అప్పుడు ఈయన క్రైస్తవులు అంటే క్రైస్తవులను చంపనికని బయలుదేరుతారన్న రోమ ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని. ఆ సంగతి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అక్కడ స్వరము విన్నారని ఉంది కదా, అది పాయింట్ పట్టుకో. ఓకే ఓకే, ఒక నిమిషం మళ్ళీ ఒకసారి. అతనికి లేచి పట్టణంలోకి వెళ్ళుచున్నా అక్కడ నువ్వు ఏం చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిల్వ. అంటే స్వరం విన్నారు కానీ కళ్ళు చీకటి అయినట్లా అయిందేమో వాళ్ళకి ఆ సందర్భంలో. విన్నారని ఉంది కదా, విన్నారు. వచనం చూడండి ఇప్పుడు, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. 22:9. నాతో కూడా ఉన్న వారు ఆ వెలుగును చూచిరు గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ఒక్క నిమిషం ఇక్కడ, అందుకు నేను ప్రవ్వా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, దాంట్లో అదంతా మనకు అవసరం, మనకు పైకి ఆడొచ్చింది అంతే చదువుకున్నలే మనం. యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరు గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను వినలేదు. ఇక్కడ ఏముంది? స్వరము, అక్కడ స్వరము విన్నారని ఉన్నది, ఇక్కడ వినలేదని ఉంది. అంతే కదన్నా? కరెక్ట్ సార్. అది మనకు ఇది ట్రాన్స్లేషన్ చేసేది బైబుల్ హిబ్రూ భాషలో ఉండే కదన్నా. ఈ బైబుల్ ఫస్ట్ హిబ్రూ భాషలో ఉంటే ఆ హిబ్రూ భాషలో నుంచి మనకు ఈ మార్టిన్ లూథర్ అని ఒక ఆయన వచ్చారు కదా, అప్పుడు దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిండ్రు అప్పుడు. అయితే మనకు ఇది ఒరిజినల్ లాంగ్వేజ్ లో మనకు అర్థం కావాలంటే మనకు ఇంగ్లీష్ బైబుల్ ఉంటది కదా, NIV అంటని. సార్ ఏమిటంటే ఇప్పుడు బైబుల్లో మిస్టేక్లు ఉన్నాయని మీరు తెలుసుకున్నారు కదా సార్. అంటే ఇది మిస్టేక్ కాదు, వాళ్ళు ఏంటంటే కాకపోతే మనం దీన్ని ఏమని పిలుతాం, ఇది మిస్టేక్ కాదు అంటున్నారు కదా, ఇది కాకపోతే మళ్ళీ దీన్ని ఏమందాం, పొరపాటు అందామా? ఇది ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మన తెలుగు వాళ్ళు, అదే సార్ ట్రాన్స్లేషన్ తప్పుగా చేసింది అందమా? ట్రాన్స్లేషన్ ఒకటి తప్పు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబుల్లో మనం చూద్దాము, ఇంగ్లీష్ బైబుల్లో కరెక్ట్ ఉంది, అక్కడిక్కడ సేమ్ ఉంది. ఈ తెలుగు బైబుల్లో మాత్రం మన తెలుగు వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇది ట్రాన్స్లేషన్ ఇది ఒక్కటే వచ్చినా తప్పు అయితే తప్ప మిగతా వచ్చిన కూడా చాలా తప్పులు ఉంటాయి. అదే చూద్దాం, అది కూడా చూద్దాం, మనం మళ్ళీ ఇంకా మాట్లాడదాము. ఇంకా నువ్వు ఏదైనా నోటెడ్ ఉన్నాయా కొన్ని రాస్తే నేను చూసుకుంటా ఫ్రీ ఉన్నప్పుడు. ఇంకా నోటెడ్ ఉన్నాయి, నోటెడ్ ఏమన్నా ఉన్నాయా నీకు? నోట్లో గుర్తుంటే చెప్పి రాసుకుంటా ఏమన్నా. ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, సరే నేను చెప్తా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, యేసుక్రీస్తు వంశవళి ఉంటది కదా. అంటే యేసుక్రీస్తు తండ్రి యేసేపు కదా, తండ్రి పేరు యాకోబు అని ఉంటది. సువార్తలో ఈ యేసేపు తండ్రి పేరు ఏలి అని ఉంటది. యేసేపు తండ్రి ఏలికి పుట్టాను, యేసేపు తండ్రి యాకోబుకు పుట్టాను అని ఇట్లా డిఫరెంట్ ఉంటది. అంటే తండ్రి మారిపోయిండు అక్కడ. ఓకే ఓకే, అంటే ఇక్కడ మొత్తం మగపిల్లల పేర్లు మెన్షన్ చేస్తారు ఎక్కువ ఇందులో. అంటే యూదుల దాని ప్రకారంగా మగపిల్లలకే మొదటి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మగపిల్లల పేర్లు చెప్తుంది ఎక్కువ అక్కడ. ఏదైనా మత్తయిలో లేకుంది, వేరే దగ్గర లేకుండా అంటేవా? అంటే ఇప్పుడు తండ్రి, ఇప్పుడు మీ నాన్న పేరు ఒక్కటే ఉండాలి కదా, మీ నాన్న ఎక్కడ పోతే కూడా మీ నాన్న పేరు ఒక్కటే ఉండాలి కదా. అవును, ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు తాత పేరు డిఫరెంట్ గా రాసిండ్రు, అక్కడ ఒక తాత ఇక్కడ ఒక తాత, 2 తాతలు లకైంది అక్కడ. ఓకే, అది కూడా. అయితే ఏది మత్తయి సువార్త ఒకటి, ఇంకోటి ఏదన్నా? మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటది, లూకా సువార్తలో 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటది. ఎక్కడ ఉంటది వచ్చినాము, నేను పని మీద ఉండా.
సరే సరే అన్న, లూకాసు వార్త లాంటివి కదా. సరే సరే. సో ఓకే అన్న. మనము ఇప్పుడు బైబిల్ని విమర్శించాలని మనం ఇక్కడ చర్చ చేసుకున్నాక వచ్చినాము. దాంట్లో సత్యాన్వేషణ చేయాలి, ఏది సత్యము ఏది ఓకే. అసత్యము. రైట్ రైట్, అదే అన్న. అందుకే నేను, ఎందుకంటే మా మనిషి నువ్వు, అందుకని మనకి అట్లా ఏం వద్దులే, మనము ప్రేమతోనే ఉందాం, ప్రేమతోనే మాట్లాడుతున్నాం. సరే అన్న, మళ్ళీ ఫ్రీ ఉన్నాం, ఫోన్ చేస్తాను నేను నీకు. ఇది మంచిది, చాలా సంతోషం అన్న. ఓకే. ఎక్కడన్నా కోడంగల్? ఆ కోడంగల్ నందిగామ అని ఉంటది కదా. అంటే యాక్చువల్ గా మా తాతోళ్ళది తుంకిమెట్ల. తుంకిమెట్ల తెలుసా నీకు? తెలుసు, తుంకిమెట్ల. మరి తుంకిమెట్ల ఉంటే మా తాతోళ్ళు అప్పుడు సవర్ అవుతుండ్రంట, ఎప్పుడు ఒక 50 ఏళ్ళ కింద. సవర్ అయితే కందనీళ్ళకి వచ్చిందంట గుర్రం మీద. మా తాత వచ్చి కందనీళ్ళలోనే సెటిల్ అయ్యారు. ఇద్దరికి మమ్మల్ని కందనీళ్ళు అందరు తుంకిమెట్ల వాళ్ళు అంటారు మమ్మల్ని. తుంకిమెట్ల మాది, తుంకిమెట్ల యాక్చువల్ గా మా ఊరు. అక్కడ వెళ్ళి ఇక్కడ వలస వచ్చి కందనీళ్ళలో సెట్ అయినాం. సరే అన్న, సరే అన్న, ఫోన్ చేస్తానైనా మళ్ళా ఎప్పుడన్నా. మనము దీన్ని సత్యం తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉండాలి కానీ ఒకరినొకరు విమర్శించుకుని రాదా, అంతే మనది. వద్దన్న, మనకు అటువంటి ఏం వద్దన్న. సరే, విమర్శించుకోవద్దు, తెలుసుకుందాం అంతే. సరేనేనా? ఓకేనా, సరే. ఉంటా.